హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నామంటే బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉన్నా కూడా నేను ఎలా నార్మల్ డెలివరీ అయ్యాను, నార్మల్ డెలివరీ అవ్వడానికి సాధారణంగా టిప్స్ ఏంటి అనేసి డిస్కస్ చేద్దాం. ఈరోజు ఏం సజెస్ట్ చేస్తానంటే మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. 7th మంత్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి డాక్టర్కి నార్మల్ డెలివరీ చేయండి, నేను చేయగలను, ఐ క్యాన్ అని మనకి మనం చెప్పుకోవాలి. డాక్టర్ కూడా అలా మనం చెప్పాలి, నేను చేయగలను మేడం, నా వల్ల అవుతుంది, నాకు ఎలాగైనా నార్మల్ డెలివరీ చేయండి అని చెప్తూ ఉండాలి. నాకు కూడా బేబీ బ్రీచ్లో ఉన్నప్పుడు కూడా మేడం ట్రై చేయండి, నార్మల్ డెలివరీ నేను రెడీగా ఉన్నాను అని అలా చెప్పేదాన్ని అనమాట. డాక్టర్స్ ఏంటంటే ఎందుకు ఇప్పుడు రిస్క్ తీసుకోవడం, చేసేద్దాం ఆపరేషన్ అని సైడ్ కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే అది మన బట్టి ఇప్పుడు మనుషులందరూ డెలికేట్ అయిపోయారు. అలా కాకుండా కొంచెం మేము చేయగలం అనే కాన్ఫిడెన్స్, నా వల్ల అయినప్పుడు మీ వల్ల అవ్వదనే అస్సలు టెన్షన్ తీసుకోకండి, ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన వర్క్స్ మనం చేసుకోవాలి. మనం ఏ ఆసనాలు ఏ వర్కౌట్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ మనం చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది నార్మల్ డెలివరీకి. ఎవరికైతే డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్తారో వాళ్ళు మాత్రం రిస్క్ తీసుకోకండి, మీ బేబీకి మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. ఇది సెకండ్ పాయింట్. నేను చూశాను కొన్ని వీడియోస్, మెట్లు దిగడం ఎక్కడ అని వాళ్ళు, అది అసలు మంచిది కాదండి. ఎందుకంటే సడన్గా ఏదైనా అవ్వచ్చు. నియర్ బై హాస్పిటల్ ఉంటే పర్లేదు, దూరం ఉంటే చాలా రిస్క్ అవుతుంది. అలా ఏం చేయకండి, వాకింగ్ చేయండి, వాకింగ్ చాలా బెస్ట్. సీక్రెట్ టిప్ చెప్పిన, వాకింగ్ చేసేటప్పుడు కాలు నొప్పి రాకూడదంటే మీకు ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళతో మాట్లాడుతూ వాకింగ్ చేయండి. అసలు మీకు ఏం తెలియదు, టైమే తెలియదు, అంత బాగా చేస్తారు. అలా హస్బెండ్స్ లైక్ అంటే వామ్ వాటర్ తాగండి, ఫ్రిడ్జ్ వాటర్ అయితే అస్సలు తాగకండి ప్లీజ్. 7th మంత్ వచ్చాక కదా, ముందు నుంచి అసలు తాగకూడదు, కానీ కొందరికి ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు మాత్రం మీ ఇష్టంగా 7th మంత్ తర్వాత ఫ్రిడ్జ్ వాటర్ తాగడం అవేం చేయకండి. వామ్ వాటర్ అండ్ వామ్ మిల్క్, వేడి పాలు తాగితే బేబీ మూమెంట్ అంత బాగుంటుంది తెలుసా, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ 9th మంత్ వచ్చాక స్కాన్ రిపోర్ట్స్ చూడండి, నాలాంటి మిస్టేక్స్ చేయకండి. నాకు కొంచెం బేబీ వెయిట్ తక్కువ ఉంది అన్నారు 7th మంత్లో, ఇంకా అంతే. ఘీ తినడం వల్ల బ్రెయిన్ డెవలప్ అవుతుంది కదా బేబీస్కి అంటారు. నేను ఇంకా ఘీ దోశ ఇంకా అంతా విడివిడి అన్నంలో నెయ్యి వేసుకొని అలా తిన్నాను. బేబీ ఓవర్ వెయిట్ అయిపోయింది. డెలివరీ అప్పుడు చాలా ఇబ్బంది అయింది. కానీ డాక్టర్కి నేను ఎక్కువ రికమెండ్ చేయడం వల్ల నాకు నార్మల్, హాస్పిటల్లో అందరూ ఆర్సీ సెక్షనే మనం తప్ప. సో అది మెయిన్ యూజ్ అవుతుంది. మేడంకి మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి, మేడం డాక్టర్కి కూడా మీరు ఇవ్వాలి అనమాట. అది చాలామంది ఇంట్లో పనులు స్కిప్ చేసేస్తారు, ఆసనాలు ఇంకా ఎక్సర్సైజెస్లు బాగా చేస్తారు. ఇంట్లో పని కన్నా అవేం పెద్ద కాదు. కానీ నేనేమంటా అంటే డాక్టర్ రికమెండ్ చేసినవి ఆసనాలు వేయండి, అది చేయడం వల్ల ఏం ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఇంట్లో పని అన్నీ చేసుకుంటే ఇంకేం అవసరం లేదు. నాకు ఫస్ట్ బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉన్నాడండి, సెకండ్ బేబీ ఏమొచ్చి కొంచెం వెయిట్ ఓవర్ ఉంది, అయినా కూడా అయ్యిందంటే నా పనులు నేను చేసుకున్నాను. అందుకే నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మన పనులు మనం చేసుకుంటే దానికి ముందు ఏ ఎక్సర్సైజ్ కూడా వేస్ట్ ఉంటాం. సో మీ వర్క్స్ మీరు చేసుకోండి, ఎక్కువ వాకింగ్ చేయండి, వాకింగ్ చాలా హెల్ప్ అవుతుంది నార్మల్ డెలివరీకి. నెక్స్ట్ స్కాన్ రిపోర్ట్స్ చూస్తూ ఫుడ్ని అంటే అలా ఎక్కువ 9th మంత్లో ఒకవేళ బేబీ వెయిట్ ఎక్కువ ఉండి మాత్రం మీరు ఖచ్చితంగా కొంచెం తగ్గించండి స్వీట్స్ అవి తినడం, ఇంకా మిగిలినవన్నీ కుమ్మేయండి ఎవరు అడగరు. ఇక్కడ చూసుకుంటే బ్రీచ్ పొజిషన్ అని రాసి ఉన్నారు చూసారా, నా 9th మంత్ స్కాన్లో అనమాట. అది నాది డిసెంబర్ డెలివరీ అయితే ఇది నవంబర్లో చేశారు స్కాన్లో, అప్పటికి కూడా బేబీ బ్రీచ్ పొజిషన్లోనే ఉంది. 7th మంత్లో స్కాన్లో బ్రీచ్ ఉంది, 8th మంత్లో నాకు డౌట్ వచ్చి మళ్ళీ స్కాన్ చేయించుకుంటే బ్రీచ్, మళ్ళీ 9th కూడా అలానే ఉన్నాడు అనమాట. మేడంకి అడిగాను, మేడం నాకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా, నాకు మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది చెప్పేయండి అంటే, అమ్మ బ్రీచ్లో ఉంటే మాత్రం 95% ఛాన్సెస్ లేవు, 5% ఉంది, ఒకసారి ట్రై చేద్దామన్నారు. నేను ఒక్కటి చేశాను, ఎక్కువ వాకింగ్ చేశాను. నెక్స్ట్ చలికాలం కదా, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అడిగారంట, ఏదో మాటలు పడితే మా వైఫ్ ప్రెగ్నెన్సీ అలా అంటే ఆయన అన్నారంట, ఎప్పుడైనా బేబీకి మంచి మసాజ్ ఇవ్వమని చెప్పండి, ఇది వింటర్ కదా, సరిస ఆయిల్ ఉంటుంది కదా దాంతో మసాజ్ చేయమనండి,
చాలా బాగుంటుంది అన్నారు. ఏమో నేను ఇప్పటికీ అదే నమ్ముతాను. నాకు అదే హెల్ప్ అయిందేమో బేబీ బ్రీచ్ నుంచి నార్మల్ పొజిషన్లోకి రావడానికి. బ్రీచ్ నుంచి నార్మల్ పొజిషన్ రావడానికి నాకు ఆ మసాజే హెల్ప్ అయింది అనుకుంటాను. నాకు డాక్టర్ ఎప్పుడైతే నీకు 9th మంత్లో కూడా తిరగలేదని చెప్పారో, ఇన్ ఏ డేలో 2 times మసాజ్ చేసేదాన్ని, మార్నింగ్ ఈవినింగ్. అది నెక్స్ట్ వాకింగ్, ఈ రెండు నాకు బ్రీచ్ నుంచి ఇప్పుడు మాత్రం చాలా బేబీస్ బ్రీచ్లో ఉన్నారనే సిజెక్షన్ చేసేస్తున్నారు కదా. ఇలా ట్రై చేయండి. ఇలాంటివి చాలా తక్కువ మందికి యూజ్ అవుతాయండి. కానీ ఎవరికైతే నిజంగా అవసరమో వాళ్ళకి చాలా అవసరం ఇవి. వాళ్ళ వరకు వెళ్ళాలంటే మీ లైక్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదమ్మా.